కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దశరథ్ జ్యోత్స్న కారులో వెళ్తూ ఉంటారు. జ్యోత్స్న కారెందుకు అంత స్పీడ్గా పోనిస్తున్నావు, స్లోగా పోని అని దశరథ్ అంటూ ఉంటే, సారీ డాడీ, నేను డ్రైవ్ చేస్తున్నాను కానీ నా మైండ్ అంతా ఎక్కడో ఉంది అని అంటూ ఉంటుంది. ఒంటరిగా వదిలేస్తే ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావనే నేను నాతో పాటు తీసుకుని వస్తుంది. నాకు ఇష్టం లేనప్పుడు వాళ్ళ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లడం అవసరమా అని జ్యోత్స్న అడిగేసరికి, నీకు దీప్ అంటే నీకెందుకంత ఇష్టం లేదు అన్నీ తెలిసే అడుగుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన ఇంట్లో పనివాళ్లకు ఉన్న ఇంపార్టెన్స్ కూడా నాకు లేదు అని జ్యోత్స్న అంటూ ఉంటే, ఇక దశరథ్ ఒకసారి కారు పక్కకాపు అని ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక దశరథ్ 2 ఐస్ క్రీములు తీసుకుని వస్తాడు. దాంతో జ్యోత్స్న కోపంగా, తాతేమో ఆ దీప గురించి ఆలోచిస్తాడు, నువ్వేమో శౌర్య గురించి ఆలోచించి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, ఇవి కార్తీక్ గాడి కూతురు కోసం కాదు, నా కూతురి కోసం తిను అంటూ జ్యోత్స్నకి ఒక ఐస్ క్రీమ్ ఇస్తాడు. మనిద్దరం కొంతసేపు తండ్రి కూతురులా మాట్లాడుకుందామా, మనం తండ్రి కూతుర్లమే అని చూస్తున్నా అంటే నువ్వు అనుకుంటే సరిపోతుందా అమ్మా, నేను కూడా అనుకోవాలి కదా. నువ్వు అనుకోపోయినా నేను నీ కూతుర్నే, నువ్వు నా కూతురివి కాదు, నా కూతురు వేరే ఉంది అని దశరథ్ అంటూ ఉంటే, కొంపదీసి దాసుగాడు నిజం చెప్పేశాడా అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. నా కూతురు నాతో ఆడుకునేది, నాకు కథలు చెప్పేది. ఇలా ఎప్పుడైనా సరే మేం బయటికి వస్తే డాడీ నాకు అది కావాలి ఇది కావాలి అని అన్నీ అడుగుతూనే ఉండేది. ఇద్దరం ఇలాగే కలిసి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నా కూతురు ఉన్నట్టుండి ఒకేసారి పెద్దదే అయిపోయింది. వయసులో కాదమ్మా, ప్రవర్తనలో. అమాయకంగా ఉండేదాని ముఖంలో ఏదో తెలియని కోపం, కల్మషం తెలియని తన మనసులో ఎవరు నింపారో తెలియదు విషం. మొత్తం మారిపోయింది. ఎంతలా మారిపోయింది అంటే తన చేతులను చూసి ఇది నా కూతురేనా అని అనుకునే అంతలా. ఇంట్లో అందరి మీద కోపడతావు, నీకు ఇది రాసిపెట్టి లేదు అని తెలిసి కూడా దాని వెంట పడుతున్నావు. వద్దు జ్యోత్స్న, ఈ పరుగులు ఆపే. నువ్విలా అర్థం లేకుండా పరిగెడుతూ ఉంటే ఎక్కడ పడిపోతావో అని భయంగా ఉందమ్మా. నాలాగా మీ అమ్మ కూడా నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది అని దశరథ్ ఎమోషనల్గా చెప్తూ ఉంటే, నా ఆశలను మీరు నిలబెట్టలేదు కానీ మీ ఆశలను నేను నిలబెడతాను డాడీ. ఈ మాట నిజమైతే నువ్వు పెళ్లికి ఒప్పుకో అని దశరథ్ అడుగుతుంటాడు. మీరు కోరుకునే భవిష్యత్తు నాకు పెళ్లితోనే దొరుకుతుంది అనుకుంటే నేను పెళ్లికి రెడీ డాడీ. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని జ్యోత్స్న చెప్పేసరికి ఇక ఆనందంతో థ్యాంక్స్ జ్యోత్స్న, ఇప్పుడు నా కూతురు అనిపించావు. ఈ గుడ్ న్యూస్ మీ అమ్మకి చెప్తా, మీ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఫోన్ తీస్తూ ఉంటే, ఇప్పుడు కాదు డాడీ, ఈ విషయం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్ది గాని అని జ్యోత్స్న చెప్పేసరికి సరేనని దశరథ్ కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు జ్యోత్స్నని. ఇక మరోవైపు దీప, బావా శౌర్య ఏది అని అడుగుతూ ఉంటే, స్కూల్ బస్ వచ్చిందిగా వెళ్ళిపోయింది, నేనే దగ్గరుండి ఎక్కించేశాను అని పారు చెప్తూ ఉంటే, మంచి పని చేశారు అని దీప అంటుంది. ఏవండి, వచ్చిన పని అయిపోయిందిగా వెళ్ళిపోదామా అని అంటూ ఉంటే, అయిపోయిందని ఎవరు చెప్పారు, మరి ఇంకేముందండి అని పారిజాతం అంటూ ఉంటే, ఏముందో ఇంకొంచెంసేపు ఆగితే నీకే అర్థమవుతుంది అని శివనారాయణ అంటాడు. ఇక సుమిత్ర దీప దగ్గరికి వచ్చి, నాకు కొంచెం అనీజీగా ఉంది, లెమన్ జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ ఇస్తావా దీప అని అంటూ ఉంటే, మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి అమ్మా అని దీప చెప్పేసరికి, మా ఫ్రెండ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా, బాడీలో సిట్రిక్ యాసిడ్ తగ్గితే ఇలాగే నీరసంగా అనిపిస్తుంది అంతే, సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను తీసుకుని వస్తాను అని దీప చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తరువాత శివనారాయణ కార్తీక్ తోటి, అందరం సరదాగా కలిసాం, మీ నాన్న కూడా ఇక్కడ ఉంటే బాగుండేదిరా అని అంటూ ఉంటే, దాంతో కార్తీక్ మనసులో, తాత నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, ఇప్పుడు అమ్మతో నాన్న గురించి మాట్లాడాలని నాతో మొదలుపెట్టావా అని అనుకుంటూ ఉంటాడు. అవును తాత, మా నాన్న ఇక్కడ ఉంటే బాగుండేది, ఫోన్ చేసి రమ్మనకూడదు అని కార్తీక్ అంటాడు. ఇంతలో దీప కాఫీ తీసుకుని వచ్చి శివనారాయణకి ఇస్తుంది. ఒక్కరికే తీసుకొచ్చావేంటమ్మా, బావా అత్తయ్య కూడా ఇవ్వి అంటే ఇప్పుడు వాళ్ళు తాగర్లేండి అని దీప చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా మనుషుల్ని అర్థం చేసుకునే వాళ్ళు మనతో ఉంటే ఇక జీవితానికి కావాల్సింది అంతకుంటే ఏముందిరా అని శివనారాయణ అంటూ ఉంటే, దాంతో కాంచన, నువ్వు కాఫీ తాగు నాన్న అని అనేసరికి దాంతో శివనారాయణ, శ్రీధర్ వర్క్లో బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తి, తన వైపు నుంచి ఏ తప్పు లేకుండా కష్టపడి పనిచేస్తున్నాడు, రమ్మని ఫోన్ చేసి నేనెందుకు తనని ఇబ్బంది పెట్టడం, కొంతమందికి నేను శ్రీధర్ని క్షమించడం నచ్చకపోవచ్చు, కానీ మనిషిన్న తర్వాత ఎవరైనా తప్పులు చేస్తారు,
అలా అని జీవితాంతం అలాగే ఉంటామా? మనుషుల్ని మనుషులే క్షమించకపోతే మానవత్వానికి అర్థముంది ఏముందిరా అని అంటూ ఉంటాడు. ఏమంటావురా కార్తీక్ నువ్వు అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే తాత అని కార్తీక్ కూడా అంటాడు. దాంతో కాంచనాని కూడా నువ్వేమంటావు కాంచన అని అడుగుతాడు. దాంతో కాంచన, ఎందుకు నాన్న నన్ను నా భర్తని కలపాలని ప్రయత్నిస్తున్నావు? మీ ఇద్దరిని కలిపింది నేనేనమ్మా. ఎక్కడో ఉన్న అతనికి నిన్నిచ్చి పెళ్లి చేసి ఒక్కటి చేశాను నాన్న. నువ్వు ఒక్క పెళ్లే చేశావు, కానీ ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నువ్వు భర్తతో ఉండాలని నేను ఆరాటపడుతున్నానమ్మా. నీ తండ్రిగా నిన్ను అడిగే హక్కు, శాసించే అధికారం 2 నాకున్నాయి. నువ్వు శ్రీధర్ని క్షమించడమే కాదు, అంగీకరించాలి కూడా. లోకమేదో అనుకుంటుందని భయపడకు. ఎందుకంటే లోకానికి నోరు మాత్రమే ఉంటుంది, మనసు ఉండదు. నువ్వు సరే అను, నేను ఇప్పుడే శ్రీధర్కి ఫోన్ చేసి రమ్మంటాను నోమో అని అంటూ ఉంటే కాంచన మౌనంగా ఉంటుంది. నువ్వు మౌనంగా ఉన్నావంటే సరే అన్నట్టే. అరే కార్తీక్, మీ అమ్మ ఒప్పుకుందిరా, మీ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను అని శివనారాయణ అంటూ ఉంటే, ఒక్క నిమిషం నాన్న అని కాంచన అంటుంది. తండ్రిగా నువ్వు అడిగింది నేను చేస్తాను నాన్న, కూతురుగా నేను అడిగింది నువ్వు చేయాలి నాన్న. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నువ్వు అడిగింది ఏదైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలుసు నాన్న, నువ్వు దానంలో కర్ణుడంత వాడివి. నువ్విస్తావు అన్నావంటే ఏదైనా ఇస్తావు. ఒరే కార్తీక్, మీ తాత మాటకి నువ్వేరా సాక్ష్యం. అడుగమ్మా, ఏం కావాలో అడుగు అని శివనారాయణ అంటూ ఉంటే, దాంతో కాంచన ఏడుస్తూ, నాన్న నన్ను లేపి నా కాళ్ల మీద నిలబెట్టు నాన్న అని కాంచన అడిగేసరికి శివనారాయణ, కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? నేను అడిగింది అర్థం కాలేదా? నా కాళ్ళు నా మాట అస్సలు వినట్లేదు నాన్న. నీ మాట వింటాయేమో, నన్ను కాళ్ల మీద నిలబెట్టు నాన్న. మొహం అలా తిప్పేసుకున్నావు, ఇటు చూడు, నా మొహం చూడు నాన్న. నా కాళ్ళు ఇలా వీల్ చైర్లో పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావని ఫారెన్ డాక్టర్లు కూడా చెప్పారు, నాకు తెలుసు. అయినా ఆశపడడంలో తప్పులేదు కదా నాన్న. నీ భార్య నిన్ను అంగీకరించింది. నువ్వు ఇంట్లోకి రా అల్లుడు అని నువ్వు నా భర్తకి ఫోన్ చేస్తే నా భర్త వచ్చేస్తాడు. గుమ్మంలోకి వచ్చిన భర్తకి ఈ కాళ్ల మీద లేచి నడిచెల్లి స్వాగతించాలనుకుంటున్నాను నాన్న. నా చిన్న కోరిక తీర్చు నాన్న అని కాంచన ఏడుస్తూ అంటూ ఉంటే, దాంతో శివనారాయణ కుమిలి ఏడుస్తూ ఉంటాడు. దాంతో కార్తీక్ శివనారాయణ దగ్గరికి వెళ్ళి, తాత ఎడవకు తాత అంటూ ఓదార్స్తూ ఉంటాడు. ఇక అప్పుడు కాంచన, నువ్వెందుకు నాన్న బాధపడుతున్నావు? నీ కోరిక తీరుతుందన్నందుకు సంతోషపడాలి. తండ్రి ఆశలు కూతురు నెరవేర్చినప్పుడు కూతురు ఆశలు తండ్రి కూడా నెరవేర్చాలి కదా. నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టు నాన్న అని అంటూ ఉంటే, దాంతో శివనారాయణ ఏడుస్తూ, ఏంటమ్మా ఇది? జీవితంలో రావనుకున్న కాళ్ళకి జీవితంలో నుంచి పంపించేసిన భర్తకి ముడిపెడుతున్నావా అని అడుగుతున్నాడు. అంతే కదా నాన్న, యాక్సిడెంట్ జరిగినట్టే ఒక మోసం జరిగింది. కాళ్ళకి శక్తి లేదు కాబట్టి వీటి మీద ఆశలు వదిలేసుకున్నాను. అతనితో బతికే శక్తి లేదు కాబట్టి భర్త మీద కూడా ఆశలు వదిలేసుకున్నాను. నా దృష్టిలో ఈ 2 ఒకటే నాన్న. నా జీవితం సగం కాలిపోయిన పూలతోట లాంటిది. దీన్ని ఎప్పటికీ సరిచేయలేవు. ఎప్పుడైనా నిప్పంటుకుంటే నీళ్లతో ఆర్పుతాము. అలాంటిది జలపాతమే కాలిపోతూ ఉంటే ఎంత నీళ్లు పోసినా కానీ ఉపయోగం ఉండదు. నా మనసు కూడా ఆ జలపాతంలాగానే తగలపడిపోతుంది నాన్న. ఈ మంటల్ని నువ్వు ఏ నీళ్లతోనూ ఆర్పలేవు అని అంటూ ఉంటే, ఇంతలో దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక దశరథ్, జ్యోత్స్న ఇద్దరూ కూడా వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు రాగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. ఇక దశరథ్ పిండి వంటలు, పూలు, పళ్ళు, చీర అన్నీ కూడా తీసుకుని వస్తూ ఉంటాడు. సుమిత్ర వాటిని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక కాంచన, ఏంటి వదిన ఇదంతా అని అడిగేసరికి, ఆనవాయితీ అమ్మా అని దశరథ్ చెప్తాడు. దీపని కూతురుగా అనుకునే కదా కార్తీక్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. ఇప్పుడు దీప మా ఇంటి బిడ్డ, ఆడపిల్ల. అయితే అది పుట్టింటి వాళ్ళకైనా అత్తింటి వాళ్ళకైనా పండగే కదా. దీప తల్లి అవుతుంది కాబట్టి అందుగురించే కానుకలు ఇవ్వడం, సారి తీసుకురావడం, పసుపు కుంకాలు ఇవ్వడం ఆనవాయితీ. మా ఇంటి బిడ్డకి పసుపు కుంకాలు ఇవ్వడానికి వచ్చాం చెల్లమ్మ. 100 ఏళ్ళు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవించడానికి వచ్చాం. ఏంటే ఇది, నువ్వెందుకు వచ్చావు అని జ్యోత్స్నాని పారు అడుగుతుంటే, రాక తప్పలేదు గ్రాని అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. మీ నాన్నకి నువ్వైనా చెప్పాలి కదా. ముందు జరిగేది చూడు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని జ్యోత్స్న అంటుంది. ఇక సుమిత్ర దీపకి బొట్టు పెట్టి పూలు గాజులు వేస్తూ ఉంటే దీప ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. దీప
ఉంటుంది దీప. మావయ్య గారు నీతో ఒక మాట చెప్పమన్నారు అని సుమిత్ర అంటూ ఉంటుంది. నిజానికి మేము వచ్చింది కూడా ఈ సంతోషాన్ని మీతో పంచుకుని ఆ శుభవార్త చెప్పడానికి వచ్చాము. ఏంటత్తా అది అని కార్తీక్ అడిగేసరికి, రేపటి నుంచి దీప మా ఇంటికి రానవసరం లేదురా అని దశరథ్ చెప్పేసరికి దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.